వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పెంపు అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. దీనిపైన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగింది. ఇక నుంచి పబ్లిక్ నుంచి పూర్తిగా అభిప్రాయ సేకరణ చేపట్టాలని చెప్పేసి మంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అన్ని జిల్లాలకు పర్యటించాలి. కొత్త జిల్లాలకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాలకు అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనే ప్రస్తుతం కొంత కసరత్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటిని 32 కంటే ఇంకా కొత్తగా 6 జిల్లాలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రస్తుతం సబ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే దీనిపైన తొందరపాటు నిర్ణయాలు పడకుండా పబ్లిక్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ముఖ్యంగా చాలా వరకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు తమ తమని ఈ జిల్లాలో గాకుండా వేరే జిల్లాలోకి మార్చాలని కోరుతున్నట్టుగా డిమాండ్ వస్తుంది. ఉదాహరణకు గన్నవరాన్ని తీసుకుంటే గన్నవరం ఎన్టీఆర్ జిల్లాకు మార్చాలని ఒక బలమైన డిమాండ్ చాలా రోజుల నుంచి వస్తుంది. ఆ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు గానీ, మంత్రివర్గం గానీ కొంత దీనిపైన పరిశీలిస్తుంది. ముఖ్యమంత్రిగా కాకముందున్నప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు మార్కాపురాన్ని జిల్లాగా చేస్తామని చెప్పేసి ఒక రాజకీయ సభలో హామీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కాపురాన్ని జిల్లాగా చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే కొంత ఏర్పాటు జరుగుతుంది. అదనంగా అమరావతి రాజధాని ఉంది గనుక రాజధానికి జిల్లా కేంద్రం అనేది లేకపోవడం అనేది కరెక్ట్ కాదు గనుక రాజధాని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటే కొత్తగా అమరావతి జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ వచ్చింది. దానికి కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి అనేక రకమైన వినతులు వచ్చిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆదోనిని కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలి, జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనేది ఒకటి ఉంది. పలాసను కూడా ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీటిని వివిధ దశల్లో పూర్తిగా అభిప్రాయ సేకరణ ఒక నెల రోజుల పాటు చేయాలని నిర్ణయించారు. నెల రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ బృందం కూడా వివిధ జిల్లాల్లో పర్యటిస్తుంది. అక్కడ ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం కొత్త జిల్లాల ఏర్పాటు అంశమే కాదు, చాలా చోట్ల మండలాలకు సంబంధించి, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి చాలా వరకు అటు జిల్లాలు, ఇటు జిల్లాలో కన్‌ఫ్యూజ్ కావడం వల్ల కొంత ఇబ్బందికరంగా అవుతుంది. ముఖ్యంగా పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయి గనుక వాటిని మళ్ళీ ఏ జిల్లాలకు ఆ జిల్లాలుగా కొంత రీషఫల్ చేయాల్సి ఉంటుంది గనుక చాలామంది ఒక డిమాండ్ ఏంటంటే కొన్ని నియోజకవర్గాల ప్రజలు పలానా జిల్లాల్లో ఉండడానికి ఇష్టపడని పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా ఉన్న ఈక్వేషన్స్ గానీ, లేకపోతే పాలనాపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ చాలా రోజుల నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ అంశం పైన కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌లోగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.